మనం అనుకుంటాం పూర్తిగా నిశ్చలంగా కూర్చున్నాం కదా అని. అవును. కాని అప్పుడు కూడా మన ప్రమేయం లేకుండానే మన శరీరం లోపల హ్మ్. ఎన్నో పనులు జరుగుతూనే ఉంటాయి. కనురెప్పలు ఆర్పడం, ఊపిరి పీల్చుకోవడం. గుండె కొట్టుకోవడం. అవును, ఇవన్నీ చిన్న చిన్న కదలికలే. కాని నేను నా చేతిని పైకి ఎత్తాలనుకుంటే లేదా నడవాలనుకుంటే ఆ పెద్ద కదలికలు ఎలా సాధ్యమవుతున్నాయి? అదే అసలైన ప్రశ్న. ఈరోజు మన ముందున్న ఆధారం పైకి చాలా సింపుల్గా అనిపిస్తుంది. 6వ తరగతి జనరల్ సైన్స్ పాఠ్యపుస్తకంలోని శరీర కదలికలు అనే అధ్యాయం. కానీ ఆ సింప్లిసిటీ వెనుకే చాలా లోతైన విషయాలున్నాయి. అవును, ఈ సరళమైన అధ్యాయాన్ని మనమొక ఆధునిక దృష్టితో చూస్తే మన శరీర నిర్మాణం వెనుకున్న అద్భుతమైన ఇంజనీరింగ్ సూత్రాలు బయటపడతాయి. కరెక్ట్. అంటే మానవ శరీరం నుండి మొదలుపెట్టి ఇతర జీవులు ఈ కదలిక అనే సమస్యను ఎలా పరిష్కరించాయో లోతుగా పరిశీలిద్దాం. మీరు ఇంజనీరింగ్ అనే పదం వాడటం చాలా సరైనది. నిజంగానా? అవును. ఎందుకంటే మనం ఈరోజు చర్చించబోయేది కేవలం జీవశాస్త్రం కాదు, ఇది బయోమెకానిక్స్. బయోమెకానిక్స్ అంటే జీవుల కదలికల వెనుక ఉన్న భౌతిక శాస్త్ర సూత్రాలన్మాట. ఎముకలు లివర్లలాగా, కండరాలు మోటర్లలాగా, ఆ, కీళ్లు బేరింగుల్లాగా. సరిగ్గా. ఈ ఆధారం మనకు ఆ పునాది వేస్తోంది. మన లక్ష్యం ఈ పాఠ్యపుస్తకంలోని ప్రాథమిక విషయాలను వాడుకుని వాటి వెనుక ఉన్న సంక్లిష్టతను, ఆశ్చర్యకరమైన వివరాలను బయటకు తీయడం. సరే, అయితే ఆ ఇంజనీరింగ్ను విడమర్చి చూద్దాం. మన శరీరాన్ని ఒక యంత్రంలా ఊహించుకుంటే కీళ్లు చాలా కీలకం కదా? అత్యంత కీలకం. మనం మన చేతిని మోచేతి దగ్గర, భుజం దగ్గర వంచగలం. కాని మోచేతికి మణికట్టుకు మధ్యలో ఉన్న పొడవాటి ఎముకను వంచలేము. ఎందుకని? ఎందుకంటే అక్కడ కీలు లేదు. అవును, దీని కారణం కీళ్లు అని ఈ ఆధారం చెప్తోంది. ఎముకలు కలిసే చోట మాత్రమే కదలిక సాధ్యమవుతోంది. ఖచ్చితంగా. ఎముకలనేవి ఒక దృఢమైన ఛత్రం. అవి స్వయంగా వంగలేవు. వాటి పని బలాన్నివ్వడం. ఓకే. కదలిక అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక నియంత్రిత విరగడం లాంటిది. ఆ విరిగే పాయింట్లే ఈ కీళ్లు. ఆసక్తికరంగా ఉంది. ఈ పుస్తకంలో ఒక చిన్న ప్రయోగం కూడా ఉంది. మోచేతికి ఒక స్కేల్ను కట్టుకుని వంచడానికి ప్రయత్నిస్తే. అసాధ్యం. నేను ఊహించగలను. అవును. ఇది మనకు ఏం చెప్తోందంటే కదలికకు స్వేచ్ఛ, నియంత్రణ రెండూ అవసరం. ఆ స్వేచ్ఛను ఇచ్చేవే ఈ కీళ్లు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. అన్ని కదలికలు ఒకేలా ఉండవు కదా. అందుకే మన శరీరంలో రకరకాల పనుల కోసం రకరకాల కీళ్లున్నాయి. అవును. మొదటిది బంతి గిన్నె కీలు, అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్. పేరులోనే ఉంది. అవును, ఒక గిన్నెలో బంతిని పెట్టి ఎలాగైనా తిప్పొచ్చు కదా. మన భుజం కీలు కూడా అచ్చం అలాగే పనిచేస్తుంది. అందుకే మనం చేతిని దాదాపు 360 డిగ్రీలలో గుండ్రంగా దిప్పగలుగుతున్నాం. అద్భుతం గదా. అయితే ఈ అపరిమితమైన కదలికకు ఒక మూల్యం కూడా ఉంటుంది. అంటే భుజం కీలు మన శరీరంలో అత్యంత సులభంగా పక్కకు తప్పుకునే, అంటే డిస్లొకేట్ అయ్యే కీలు కూడా ఇదే. ఓ, ఎక్కువ స్వేచ్ఛ ఉంటే స్థిరత్వం తగ్గుతుంది. ఇది బయోమెకానిక్స్లో ఒక ప్రాథమిక సూత్రమన్నమాట. ఓకే. దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేదే రెండవ రకం కీలు, మడతబందు కీలు, హింజ్ జాయింట్. అంటే మనం మోచెయ్యి, మోకాళ్ళ ఉండేవి అనమాట. సరిగ్గా. తలుపు ఎలాగైతే దాని మడతబందుల ఆధారంగా ఒకే దిశలో ముందుకు వెనక్కి మాత్రమే కదులుతుందో. అవును. సరిగ్గా. ఈ కీళ్లు కూడా అంతే. నేను నా మోచేతిని ముందుకు వంచగలను, వెనక్కి తిన్నగా చేయగలను, కాని పక్కలకు వంచలేను. ఇక్కడ స్వేచ్ఛ తక్కువ, కాని స్థిరత్వం చాలా ఎక్కువ. అందుకేనా? అవును. మోకాలు, మోచేయి వంటి బరువు మోసే కీళ్లకు ఈ స్థిరత్వం అత్యంత ముఖ్యం. మనం నడుస్తున్నప్పుడు లేదా బరువులెత్తినప్పుడు ఆ కీళ్లు పక్కలకు జారిపోకూడదు కదా. నిజమే. కాబట్టి పరిణామక్రమంలో మన శరీరం అవసరాన్ని బట్టి స్వేచ్ఛకు, స్థిరత్వానికి మధ్య ఒక బ్యాలెన్స్ సాధించింది. ఇక మూడోది బొంగరపు కీలు, పివటల్ జాయింట్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది. మన మెడను తలతో కరపే ప్రదేశంలో ఈ కీలు ఉంటుందని ఆధారం చెబుతోంది. దీనివల్లే మనం తలను అటు ఇటు తిప్పగలుగుతున్నాం. అవును. ఇది జీవ పరిణామంలో మనకు ఎంతగా ఉపయోగపడి ఉంటుందో కదా. మన చుట్టూ ఉన్న ప్రమాదాలను గమనించడానికి, ఆహారాన్ని వెతకడానికి ఇది చాలా కీలకం. నిజమే. అయితే అన్ని కీళ్లు కదలిక కోసమే ఉండవు. అంటే కొన్ని కీళ్లు కదలకుండా ఉండటానికే రూపొందించబడ్డాయి. అవే కదలని కీళ్లు లేదా ఫిక్స్డ్ జాయింట్స్. దీనికి ఉదాహరణ? ఉత్తమ ఉదాహరణ మన పుర్రె. మన పుర్రె ఒకే ఎముక కాదు, అది చాలా ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణం. ఆ ఎముకల మధ్య ఉండే కీళ్లు
ఏమాత్రం కదలవు. ఎందుకు కదలవు? దాని వెనుకున్న ఉద్దేశమేమిటి? రక్షణ. ప్రధాన కారణం రక్షణ. మెదడు కోసం? అవును. లోపల ఉన్న అత్యంత సున్నితమైన మెదడుకు ఒక పటిష్టమైన కవచంలా ఉండాలి. అందుకే ఆ కీళ్లు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడొక అద్భుతమైన విషయం ఉంది. పుట్టినప్పుడు పసిపిల్లల పుర్రెలోని ఈ ఎముకలు పూర్తిగా కలవవు. అవును, మాడు అంటారు కదా. కరెక్ట్. వాటి మధ్య ఖాళీ ఉంటుంది. ఇది శిశువు జన్మించేటప్పుడు జనన నాళం నుండి సులభంగా బయటకు రావడానికి. ఆ తర్వాత మెదడు పెరగడానికి. సరిగ్గా. పెరుగే కొద్దీ ఆ ఎముకలు కలిసిపోయి గట్టిపడతాయి. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన డిజైన్. వావ్! అంటే కీళ్లు కేవలం కదలిక కోసమే కాదు, అవసరాన్ని బట్టి కదలకుండా ఉండి రక్షణ కల్పించడానికి, పెరుగుదలకు కూడా సహాయపడతాయి. అవును. సరే, ఈ కీళ్లన్నీ ఎముకల్ని కలుపుతాయి. మరి ఈ ఎముకలన్నీ కలిసి మనకొక ఆకారాన్నిచ్చే అస్థిపంజరం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఆధారం ప్రకారం పుట్టినప్పుడు మనలో 305 ఎముకలుంటాయట. కాని పెద్దయ్యాక 206 మాత్రమే ఉంటాయి. ఈ తేడా ఎందుకు? ఇది కూడా ఇందాక మనం మాట్లాడుకున్న పుర్రె డిజైనుకు సంబంధించినదే. పసిపిల్లల శరీరంలో ఎక్కువ మృదులాస్థి అంటే కార్టిలేజ్, ఇంకా చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. ఓ, దానివల్ల వాళ్ళంత మెత్తగా ఉంటారా? అవును. ఇది వారి శరీరానికి ఎక్కువ వంగుండే గుణాన్ని ఇస్తుంది. పెరిగే కొద్దీ శరీరానికి బలం, దృఢత్వం అవసరం. అప్పుడు ఈ చిన్న చిన్న ఎముకలు ఒకదానికొకటి కలిసిపోయి పెద్ద, బలమైన ఎముకలుగా మారతాయి. ఉదాహరణకు మన చేతి, కాలి ఎముకలు మొదట వేర్వేరు భాగాలుగా ఉండి తర్వాత కలిసి ఒకే ఎముకగా మారతాయి. అంటే ఆ 99 ఎముకలు మాయమైపోవు, అవి కలిసిపోతాయన్నమాట. కలిసిపోతాయంతే. సరే, ఈ అస్థిపంజరంలోని కొన్ని ముఖ్య భాగాలను చూద్దాం. ఉరహపంజరం అంటే రిబ్కేజ్. ఇది గుండె, ఊపిరితిత్తులను కాపాడుతుందని మనకు తెలుసు. ఇందులో 12 జతల పక్కటెముకలు ఉంటాయి. అవును. అయితే ఆ 12 జతలలో కూడా ఒక చిన్న నిర్మాణాత్మక వ్యత్యాసం ఉంది. ఏంటది? పై 10 జతలు ముందువైపు రొమ్ము ఎముకకు అంటే స్టర్నంకు అతుక్కుని ఉంటాయి. కాని కింది 2 జతలు అలా అతుక్కుని ఉండవు. ఓ, వాటినే ఫ్లోటింగ్ రిబ్స్ అంటారా? అవును, తేలియాడే పక్కటెముకలు. దీనివల్ల మన డయాఫ్రమ్ అంటే ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడే కండరం స్వేచ్ఛగా కదలడానికి వీలవుతుంది. అంటే ఈ గూడు కేవలం రక్షణకే కాదు, శ్వాసక్రియకు అనుగుణంగా కూడా నిర్మించబడింది. అవును, కొద్దిగా వ్యాకోచించి సంకోచించేలా. ఇక వెన్నుముక. చాలామంది ఇదొక ఒకే పొడవైన ఎముక అనుకుంటారు, కాని అది నిజం కాదు కదా. అస్సలు కాదు. అది సుమారు 33 చిన్న చిన్న ఎముకలతో అంటే వెన్నుపూసలతో ఏర్పడిన ఒక గొలుసులాంటి నిర్మాణం. ఒకే పొడవాటి ఎముకుంటే మనం అస్సలు ముందుకు వంగలేము, పక్కలకు తిరగలేము. సరిగ్గా. వెన్నుముక యొక్క డిజైన్ ఒకే సమయంలో 2 పరస్పర విరుద్ధమైన పనులను చేస్తుంది. అవేంటి? ఒకటి, మన శరీర బరువును మోయడానికి, నిటారుగా నిలబడటానికి ఒక బలమైన స్తంభంలా పనిచేయడం. ఓకే. 2, అదే సమయంలో ముందుకు, వెనక్కి, పక్కలకు వంగడానికి వీలు కల్పించడం. ఆ చిన్న చిన్న వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ల వల్లేనా? అవును, అవి షాక్ అబ్జార్బర్లుగా పనిచేస్తూ ఈ వంగుండే గుణాన్ని సాధ్యం చేస్తాయి. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. మనం కీళ్ళు, ఎముకల గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ చట్రాన్ని కదిలించే శక్తి ఎక్కడ్నుండి వస్తుంది? ఇక్కడే కండరాలు రంగప్రవేశం చేస్తాయి. ఈ పాఠ్యపుస్తకంలో చెప్పినట్లు కండరాలెప్పుడూ జతలుగా పనిచేస్తాయి. ఒకటి సంకోచిస్తే అంటే ముడుచుకుంటే దాని జతలోని మరొకటి వ్యాకోచిస్తుంది, సళ్ళుతుంది. అవును, కాని రెండూ ఒకేసారి ఎందుకు ముడుచుకోవు? దానివల్ల కదలిక ఆగిపోతుందా? సరిగ్గా అదే జరుగుతుంది. అందుకే మన మెదడు ఆ సమన్వయాన్ని అంత ఖచ్చితంగా నిర్వహిస్తుంది. అంటే ఒకదానికి సంకోచించు అని సిగ్నల్ వెళ్తే దాని జతకు వ్యాకోచించు అని సిగ్నల్ వెళ్తుంది. ఈ సమన్వయం దెబ్బతిన్నప్పుడే మనం కండరాల పట్టేంపు అంటే మసిల్ క్రాంప్స్ లాంటివి చూస్తాం. ఓ, ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేమిటంటే కండరాలు కేవలం లాగగలవు, నెట్టలేవు. పుల్, నాట్ పుష్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన కదలికలన్నీ లాగడం వల్ల జరిగేవే, నెట్టడమనేదే లేదు. అవును, అస్సల్లేదు. మనం రోజూ వాడే యంత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఉదాహరణకు ఒక హైడ్రాలిక్ పిస్టన్ నెట్టగలదు, లాగగలదు. ఇలోని కండరం బైసెప్, అవును. అది సంకోచించి ముంజేతి ఎముకను పైకి లాగుతుంది.
అదే సమయంలో దాని కింద ఉన్న ట్రైసెప్ కండరం వ్యాకోచిస్తుంది. ఇప్పుడు నేను చేతిని మళ్ళీ తిన్నగా చేయాలంటే? బైసెప్ నెట్టలేదు. అప్పుడు ట్రైసెప్ సంకోచించి ముంజేతిని కిందికి లాగుతుంది. అంటే ఈ లాగడాల ఆట వల్లే మన కదలికలన్నీ సాధ్యమవుతాయన్నమాట. కరెక్ట్. అయితే ఎముకలంత గట్టిగా కాకుండా కొంచెం వంగే గుణమున్న మృదులాస్థి గురించి కూడా ఆధారం ప్రస్తావించింది. మన చెవి పైభాగం దీనికి మంచి ఉదాహరణ. అవును, అది ఆకారాన్నిస్తుంది కాని వంగుతుంది. ఇది కీళ్ల వద్ద కూడా ఉంటుందని చెబుతున్నారు. అక్కడ దీని పనేమిటి? కీళ్ల వద్ద దీనిది చాలా కీలకమైన పాత్ర. ఇది 2 ఎముకల చివర్లను కప్పి ఉంచి అవి ఒకదానికొకటి రాసుకోకుండా చూస్తుంది. ఒక కుషన్లాగా? అవును, ఒక మృదువైన కుషన్లాగా, ఒక లూబ్రికెంట్లాగా పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ లేదా గాయాల వల్ల ఈ మృదులాస్థి అరిగిపోయినప్పుడే ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. అప్పుడు ఎముకలు నేరుగా రాసుకోవటం వల్ల నొప్పి, వాపు కలుగుతాయి. సరిగ్గా. మనం ఇప్పటిదాకా చర్చించిన ఈ ఎముకలు, కండరాలు, కీళ్ల వ్యవస్థ ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ పరిష్కారం. కాని ప్రకృతిలో ఇది ఒక్కటే పరిష్కారం కాదు కదా. అస్సలు కాదు. అసలు ఎముకలే లేకపోతే కదలికెలా సాధ్యం? దీనికి సమాధానం మన పెరట్లో ఉండే వానపాము దగ్గర దొరుకుతుంది. కరెక్ట్. వానపాముకు ఎముకలు లేవు. దానిది ఒక హైడ్రోస్టాటిక్ అస్థిపంజరం అంటారు. అంటే దాని శరీరంలోని ద్రవమే దానికి ఆకారాన్ని, బలాన్ని ఇస్తుంది. అది తన శరీరంలోని కండరాలను వలయాలుగా, పొడవుగా మార్చుకుంటూ కదులుతుంది. ముందు భాగాన్ని సాగదీసి తరువాత వెనుక భాగాన్ని లాగుతుంది. ఒక స్లింకీ బొమ్మ నడిచినట్టు. అవును, దాదాపు అలాగే. అయితే ఆధారం ప్రకారం దాని శరీరం కింద చిన్న ముళ్లలాంటి నిర్మాణాలు, శూకాలు ఉంటాయట. ఇవి నేలను గట్టిగా పట్టుకోవడానికి సహాయపడతాయి. అవును. నున్నటి గాజుపరక మీద వానపాము సరిగ్గా కదలలేకపోవడానికి కారణం ఇదేనట. అంటే అక్కడ పట్టు దొరకదనమాట. ఇప్పుడు నత్తం చూడండి. దాని వీపుపై ఉందే పెంకు అంటే కర్పరం, దాని బాహ్య అస్థిపంజరం. అది రక్షణ కోసమే కాని కదలికకు ఉపయోగపడదు. ఏమాత్రం సహాయపడదు. నత్త తన కండరాలతో నిండిన పాదం సహాయంతో కదులుతుంది. ఆ పాదం కింద అది ఒక జిగురు ద్రవాన్ని, స్లైమ్, స్రవిస్తుంది. దానివల్లేనా అది నెమ్మదిగా కదులుతుంది? అవును. ఆ జిగురు ఒకేసారి లూబ్రికెంట్గా, అంటుకునే పదార్థంగా పనిచేయడం ఒక వింత. దానివల్లే నత్త నిలువుగా గోడలమీద కూడా పాకగలదు. పక్షుల విషయానికొస్తే వాటి శరీరం మొత్తం ఎగరడం అనే ఒకే ఒక్క లక్ష్యం కోసం రూపాంతరం చెందినట్లు అనిపిస్తుంది. నిజమే. వాటి ఎముకలు బోలుగా, తేలికగా ఉంటాయని ఆధారం చెబుతోంది. ఇది బరువు తగ్గించడానికి. కానే బోలుగా ఉంటే బలహీనంగా ఉండవా? అద్భుతమైన ప్రశ్న. వాటి ఎముకలు బోలుగా ఉన్నప్పటికీ లోపల తేనెపట్టులాంటి క్రాస్ నిర్మాణాలు, క్రాస్ స్ట్రట్స్ ఉంటాయి. ఓ అలాగా. ఇది వాటికి తక్కువ బరువుతో ఎక్కువ బలాన్నిస్తుంది. ఆధునిక విమానాల రెక్కల నిర్మాణంలో కూడా ఇదే సూత్రాన్ని వాడతారు. వావ్. అంతేకాదు, వాటి రొమ్ము ఎముక పడవ ఆకారంలో ముందుకు చొచ్చుకువచ్చుంటుంది. దానికి అతి పెద్ద, శక్తివంతమైన రెక్కల కండరాలు అతుక్కుని ఉంటాయి. ఎగరడానికి కావలసిన శక్తి అంతా అక్కడ్నుండే వస్తుంది. ఇక నీటిలోకి వెళ్తే చేపల శరీరం పడవ ఆకారంలో అంటే స్ట్రీమ్ లైన్డ్గా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల నీటిలో కదిలేటప్పుడు నిరోధకత తక్కువగా ఉంటుంది. చేప తన శరీరాన్ని ఒకవైపు వంచి తోకను వ్యతిరేక దిశలో కదిలించడం ద్వారా ముందుకు వెళ్తుంది. ఆ కదలిక ఒక ఎస్ ఆకారంలో ఉంటుంది. అవును, దాని తోక ఒక శక్తివంతమైన ప్రొపెల్లర్లా పనిచేస్తుంది. అయితే మిగిలిన వాజాలకు అంటే ఫిన్స్కు కూడా నిర్దిష్టమైన పనులుంటాయి. అంటే పక్కన ఉండే పెక్టోరల్ వాజాలు స్టీరింగ్లాగా, బ్రేకుల్లాగా పనిచేస్తాయి. పైన కింద ఉండే వాజాలు చేప పక్కలకు ఒలిగిపోకుండా స్థిరత్వాన్ని ఇస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చేప శరీరం ఒక చిన్న సబ్మెరీన్ లాంటిది. దాదాపుగా అంతే. చివరగా పాము. నాకు చిన్నప్పుడు పామును చూస్తే దానికి కాళ్ళు లేకపోయినా అంత వేగంగా ఎలా వెళ్తుందా అని చాలా ఆశ్చర్యంగా ఉండేది. చాలామందికి ఆశ్చర్యం ఉంటుంది. దానికి కారణం ఈ పొడవైన వెన్నెముక, వందలాది చిన్న కండరాల. ఖచ్చితంగా పాముకు చాలా పొడవైన, వందలాది వెన్నుపూసలతో కూడిన వెన్నెముక ఉంటుంది. ప్రతి వెన్నుపూస జతకు పక్కటెముకలు, వాటిగా తుక్కుని కండరాలు ఉంటాయి. ఓకే. పాము తన శరీరాన్ని వంపులు అంటే లూప్స్ తిప్పుతూ ప్రతి వంపుతో నేలమీదున్న చిన్న చిన్న ఎత్తుపల్లాలను వెనక్కి నెడుతుంది. అంటే న్యూటన్ మూడో నియమంలాగా? సరిగ్గా. అది నేలను ఎంత బలంతో వెనక్కి నెడుతుందో నేల దాన్ని అంత బలంతో ముందుకు నెడుతుంది. అందుకే పాము అంత వేగంగా కదలగలదు.
దానికి కాళ్ళు లేకపోయినా దాని శరీరం మొత్తం ఒక పెద్ద కాల్లా పనిచేస్తుంది. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈరోజు మనం చేసిన ఈ చర్చ నుండి గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటి? నా ఉద్దేశంలో కదలిక అనేది కేవలం ఒక జీవ ప్రక్రియ కాదు, అదొక భౌతిక శాస్త్ర అద్భుతం. అవును, మన శరీరమైన ఒక చిన్న వానపామైనా ప్రతి జీవి తాను నివసించే పరిసరాలకు అంటే నేల, నీరు, గాలికి అనుగుణంగా తన శరీర నిర్మాణాన్ని మార్చుకుని కదలిక కోసం ఒక ప్రత్యేకమైన అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొంది. ఇదొక ముఖ్యమైన తాత్విక ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. సుమారు 2300 సంవత్సరాల క్రితం ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ తన జంతువుల నడక అనే గ్రంథంలో ఇలాంటి ప్రశ్నలనే వేశారు. అప్పట్లోనేనా? అవును. వేరువేరు జంతువులకు కదలిక కోసం వేరువేరు శరీరభాగాలు ఎందుకున్నాయి? ఎగరడానికి రెక్కలు, ఈదడానికి వాజాలు, నడవడానికి కాళ్ళు ఎందుకు అవసరం? ఈ భూమిపై జీవించడానికి ప్రతి జీవి ఎంత అద్భుతంగా పరిణామం చెందింది. అవును. 6వ తరగతి పాఠ్యపుస్తకంతో మొదలైన మన చర్చ వేల సంవత్సరాలుగా మానవులను ఆలోచింపజేస్తున్న ఈ ప్రాథమిక ప్రశ్నల వద్దకు మనల్ని తీసుకువచ్చింది. బహుశా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదట మనల్ని, మన కదలికలను అర్థం చేసుకోవడం నుండే ప్రారంభించాలేమో.